దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకొనుగాక, ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి 7 లేఖనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ఏలియా యొక్క ఆత్మ, దేవుడు ఏలియా యొక్క ఆత్మను పరిశుద్ధ గ్రంథములో 5 సార్లు ఈ భూమి మీద వాడుకుంటాడు. 5 times God used Elijah's spirit on the earth. 5 సార్లు దేవుడు ఈ భూమిన తన ప్రవక్త అయిన ఏలియా యొక్క ఆత్మను ఆయన వాడుకుంటున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, అసలు ఏలియా ఎవరు, ఆయన ఎందుకు రంగమీనికి దిగాలి, రంగమీనికి వచ్చాడు, దేవుడు ఎందుకు ఆయన ఈ భూమినికి పంపించాడు, ఆయన ఆత్మను ఎందుకు పంపించాడు, ఆయన వచ్చి ఆయన చేసిన పనేంటి, ఏ సమయంలో ఏలియా యొక్క ఆత్మను ఈ భూమి మీద దేవుడు వాడుకుంటాడు అనే విషయాలను దేవుని ప్రవక్త, ఈ కాలానికి వచ్చిన దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం మాట్లాడున్నాడు. అవే విషయాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, చూడండి, ఆయన ఏలియా తిష్బీయుడు, గిలాదు కాపురస్తుడైన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా గురించి ఆయన ఎక్కడ పుట్టాడు అనగా గిలాదు పట్టణంలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన వంశవాళ్ళు ఎవరు అనేది పరిశుద్ధ గ్రంథంలో లేదు. దినవృత్తాంతంలో కావచ్చు, రాజుల గ్రంథంలో కావచ్చు లేదు. కానీ ఏలియాను ఏ సమయంలో దేవుడు ఈ భూమినికి పంపిస్తాడు, సమాజం ఎలా ఉన్నప్పుడు లేదా సంఘం ఎలా ఉన్నప్పుడు దేవుడు ఏలియాని భూమినికి పంపిస్తాడు అనే అంశమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గిలాదు కాపురస్తుడు, తిష్బీయుడైన ఏలియా. తిష్బీయుడు గిలాదు అనే పట్టణంలో లేదా గిలాదు అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన తిష్బీయుడైన ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన సడన్గా వచ్చేసాడు, అహాబు నద్దకు వచ్చాడు. అహాబు నద్దకు వచ్చి అహాబుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరి సన్నిధినే నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఈ యొక్క మాట, ఈ యొక్క ప్రవచనం, ఏలియా ఈ ప్రవచనం చెప్పడానికి ముందు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ఇశ్రాయేలు దేశాన్ని అహాబు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ అహాబు ఒక భార్య యెజబెల్ అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహాబేమో ఇశ్రాయేలీయుడు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారముగా, దేవుని ప్రవక్త లేఖన ప్రకారముగా ఆయన జీవించాలి. కానీ ఆయన పెళ్లి చేసుకున్నది ఎవరిని అనగా ఒక విగ్రహారాధన చేసే ప్రధాన యాజకుని యొక్క కుమార్తెను ఈ అహాబు పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి చేసుకొని ఆయన ఏం చేశాడనగా అహాబు తన అధికారం అంతా కూడా తన భార్యకి ఇచ్చేశాడు. మొదటి రాజులు 16వ అధ్యాయంలో 29వ వాక్యానికి వెళ్ళి నేను చదువుకుంటూ వస్తాను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించున్నంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహాబు దేవతా స్తంభముగా నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణము కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరామను అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాను. దాని గౌలన్నెత్తగా
సెబూకు అను అతని కనిష్ట కుమారుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం సంభవించాడు. ఈ అహాబు అనుకున్నాడు యెరోబాము చాలా దుష్టుడు. ఆయన యెరోబాము గురించి మనం చూస్తే యెరోబాము చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. యెరోబాము అనే రాజు విగ్రహారాధన చేపిస్తూ ఇజ్రాయెల్ ప్రజలను పాపం రావడానికి ఈ యెరోబాము చాలా దుష్టమైన క్రియలు చేశాడు. అతడు చేసిన క్రియలు చాలా స్వల్పమని, ఎవరి దృష్టికి స్వల్పమని, అహాబు దృష్టికి స్వల్పమని తలంచి అహాబు ఏమనగా సీదోనీల రాజైన ఆ రాజు యొక్క కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని సీదోనీల దేవుడైన బయలు దేవత యొక్క స్తంభంను తీసుకొచ్చి విగ్రహంను తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో కట్టించి షోమ్రోనులో కట్టించి దానికి దేవతా స్తంభం కట్టించి దానికి బలిపీఠము కట్టించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ బయలు దేవతను ఆరాధించడానికి, ఈ బయలు దేవతను పూజించడానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రేరేపించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బయలు దేవతను ఆరాధించకపోతే, ఈ బయలు దేవతను పూజించకపోతే, ఈ బయలుకు స్పష్టంగా పడకపోతే ఇశ్రాయేలు ప్రజలను కఠినమైన శిక్షలు విధించడం, వారిని బలవంతంగా దాన్ని ఆరాధింపచేయడం, లేదా ఎవరైనా చేయకపోతే, ఆ బయలును మొక్కకపోతే, ఆ బయలును ఆరాధించకపోతే వాళ్ళని చంపేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాంటి క్రియలు చేస్తున్నారు. అనగా వాని ఉద్దేశం ఏంటనగా ఇశ్రాయేలు ఏ దేవునైతే ఆరాధిస్తున్నారో, ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవునైతే మొక్కుతున్నారో ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. అంటే చూడండి, ఇక్కడ సంఘములో విగ్రహారాధన కలిసిపోయింది. సంఘములో దైవత్వము కోల్పోవడం ప్రారంభించింది, దేవుని ఆరాధన పోవడం ప్రారంభించింది, ఒక విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించింది. సంఘములోకి దురాత్మలు రావడం ప్రారంభించినాయి, సంఘములోకి మానవ జ్ఞానం రావడం ప్రారంభించింది, సంఘములోకి మానవ తెలివి రావడం ప్రారంభించింది, సంఘమును పరిశుద్ధాత్మలు కాకుండా మనుషులు నడిపించడము ప్రారంభించారు. అది భయంకరమైన విగ్రహారాధన. దేవుడు అంటున్నాడు, చూడండి, నేనే మొట్టమొదటి ఆజ్ఞ మనం చదువుకుంటే, దాసుల గృహమైన ఐగుప్తులోకి వెళ్ళి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నాకు రావాల్సిన మహిమను దేనికి నేను చెందని అన్నాను. పైన ఆకాశం అందు కానీ భూమి కింద ఏ రూపంలో కానీ భూమి కిందన ఏ రూపంలో కానీ మీరు చేసుకోవద్దు, దానికి సాగిలపడద్దు, దానికి నమస్కరించకూడదు. మీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు సినాయి కొండ మీద దిగొచ్చి అగ్నిస్తంభంలో దిగొచ్చి మోషేతోటి ఆయన మాట్లాడి ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞగా ఏ విగ్రహంలో మీరు సాగిలపడకూడదు, ఏ విగ్రహాన్ని మీరు పూజింపకూడదు, నా ప్రజలైన ఇశ్రాయేలు మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. ఈ లోకమంతా ఒకవైపు ఉంటుంది, ఇశ్రాయేలు దేశం ఒకవైపు ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా పెట్టాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రత్యేకంగా పెట్టి వారిని ఎలాంటి విగ్రహారాధన సంబంధం కానీ, విగ్రహాల వైపు కానీ, ఎలాంటి చెడు వైపు కానీ, ఎలాంటి మంత్రిక శక్తుల వైపు కానీ, ఎలాంటి దెయ్యాల వైపు కానీ, ఎలాంటి కూడా ఏ మానవ తెలివిని కూడా మీరు ఇక్కడ ఉపయోగించకూడదు. నేను మీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను, నేను మీకు కట్టడాలు ఇస్తున్నాను, నేను మీకు విధులను ఇస్తున్నాను, నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను. దాని ప్రకారం మీరు జీవిస్తే నేను మీ దేవుడనై ఉండి మిమ్మల్ని నేను కాపాడుతానని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను తప్ప వేరే దేని మీరు పూజించకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. మోషే ద్వారా దేవుడు మాట్లాడిన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్ర వాక్యానికి లోబడండి, ఈ ధర్మశాస్త్ర వాక్య ప్రకారం జీవించండి మీరు. అప్పుడు మీ పితరులను నేను అబ్రహాముని ఎలా దీవించానో, ఇస్సాకుని ఎలా దీవించానో, యాకోబుని ఎలా దీవించానో మిమ్మల్ని కూడా నేను అదే విధంగా దీవిస్తానని అన్నాడు దేవుడు. సో యెరోబాము ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చేసింది, ఇశ్రాయేలు సంఘంలోకి వచ్చింది. అది స్వల్ప కార్యమని ఒక విగ్రహం తీసుకొచ్చి యెరోబాము పెట్టాడు. పోతపోసిన ఒక విగ్రహం తీసుకొచ్చి యెరోబాము పెట్టాడు. ఆ విగ్రహం పూజించమన్నాడు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు పూజించడం ప్రారంభించారు, ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించడం ప్రారంభించారు. అది స్వల్ప కార్యమని ఆ యెరోబాము సంతతిని మొత్తం కూడా దేవుడు నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ అహాబు ఎవరి కుమారుడు అనగా ఒమ్రీ కుమారుడు.
ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుట స్వల్ప సంగతి అనుకొని, అది చాలా చిన్న సంగతి. యెరోబోము తీసుకొచ్చిన పోతపోసే విగ్రహంను ఆరాధించిన చాలా చిన్న సంగతి అని తెలుసుకొని ఆయన ఏం చేశానుగా సిదోనీల రాజు కుమార్తెను, సిదోనీలో దేవుని యొక్క బయలుదేవతను ఆరాధించే ఆ ప్రధాన యాజకుని యొక్క కుమార్తెన యెజబేలును తీసుకొచ్చుకొని యెజబేలును పెళ్లి చేసుకొని అధికారం అంతా యెజబేలుకి ఇచ్చి ఆ సిదోనీలో దేవుడైన ఆ బయలును తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో వానికి ఒక గుడి కట్టించి వానికి ఒక దేవతా స్తంభం కట్టించి వానికి ఒక బలిపీఠం పెట్టించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బలవంతంగా విగ్రహారాధనలో తీసుకొని పోయారు. కనుక సంఘంకి ఏం చేశానుగా ఈ యెజబేలు నాయకత్వం వహించడం ప్రారంభించింది. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవునందు నమ్మకం ఉంచిన వాళ్ళు, దేవుని ఆరాధించే వాళ్ళు, ఇక బయలుకు ఆరాధించకపోతే, బయలును పూజించకపోతే, బయలుకు బలులు అర్పించకపోతే బలవంతంగా అర్పించడం ప్రారంభించారు. లేదా అర్పించని వాళ్ళను యెజబేలు చంపివేయడము ప్రారంభించింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అనగా చూడండి, సంఘంలోకి ఇశ్రాయేలు దేశంలోకి విగ్రహారాధన తీసుకొచ్చి బలవంతంగా విగ్రహారాధన చేపించడం ప్రారంభించారు. బలవంతంగా తన భార్య యెజబేలుకు అధికారం ఇవ్వడం ప్రారంభించారు. ఈ యెజబేలు విగ్రహారాధన స్త్రీ అయినది, విగ్రహాన్ని మొక్కే స్త్రీ అయినది. యెజబేలు యొక్క క్రియలను కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు. తన భర్త మీద అధికారం చలాయించడం, తన భర్త మీద ఆధిపత్యం చలాయించడం. బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తున్నది, ఇశ్రాయేలున్న మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు. మీరు మోషే ధర్మశాస్త్రం చెప్పాడు. ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే వారు మిమ్మల్ని ఏం చేశారనగా అందులోకి తీసుకొని పోతారు మీరు అని దేవునికి తెలుసు. పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ మాట వింటాడని, భార్య మాట వింటాడని. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు, పురుషుణ్ణి దేవుడు వాడుకుంటాడు, స్త్రీని సాతానుగాడు వాడుకుంటాడు. దేవుడు మానవుని యొక్క హృదయాన్ని వాడుకుంటాడు, సాతానుగాడు మానవుని యొక్క మనసును వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెజబేలు ఆమె పూర్తిగా దెయ్యపు ఆత్మతో నింపబడింది, సాతానుకు ఆత్మతో నింపబడింది, విగ్రహారాధన చేసే స్త్రీ అయినది. ఆమె విగ్రహారాధనను తన భర్త అధికారం చేత, ఇశ్రాయేలు రాజు అహాబు యొక్క అధికారం చేత, ఆయన చేతులకు అధికారం ఈమె తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను కూడా బలవంతంగా విగ్రహారాధన చేయించడము ప్రారంభించింది. అప్పుడు ఏమేదనగా దేవుడు చేసే అహాబు చేసే విగ్రహారాధన ప్రజలను హింసించడము, దేవుని భక్తులను చంపడము, దేవుని భక్తులను హింసించడము, దేవుని భక్తులను చెడు అలవాట్లోకి నడిపించడము, దేవుని భక్తులను వ్యభిచారంలోకి నడిపించడము, దేవుని భక్తులను విగ్రహారంలోకి నడిపించడము, దేవుని బిడలను పాపంలోకి నడిపించడము, ఇవన్నీ కూడా ఏమైనాగా దేవునికి కోపం పుట్టించాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ చూడండి, 16వ అధ్యాయంలో 33వ లేఖనంలో, ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు కోపం పుట్టించాను. వాడు ఎక్కువగా పాపం చేశాడు. వాడు చేసే పాపం భయంకరమైనది. ఎప్పుడైతే దేవుని ప్రవక్త ప్రారంభించాడు, సంఘములోకి ఎప్పుడైతే మానవ జ్ఞానం వస్తుందో, ఎప్పుడైతే సంఘములో పాపం పరిపాలించడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే సంఘములో విగ్రహాలను కలుస్తుందో, ఎప్పుడైతే సంఘములో చెడు అలవాట్లు వస్తాయో, ఎప్పుడైతే సంఘం దేవుని యొక్క ఆత్మని కోల్పోతుందో, ఆ సమయంలో దేవుడు రంగం మీదకి ఏలియాను పంపిస్తాడు. ఎందుకనగా ఏలియా పాపమును ఖండించే వ్యక్తి అయినా, ఏలియా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిగా, ఎక్కడ కూడా ఆయన తల ఏ మానవునికి తల ఉంచేవాడు కాదు, ఏ విగ్రహానికి తల వంచేవాడు కాదు, ఏ దురాత్మకు తల వంచేవాడు కాదు, ఏ శక్తికి తల వంచేవాడు కాదు. ఏలియా ఆత్మ ఎప్పుడు కూడా పాపను ఖండించడం ప్రారంభిస్తుంది. అది రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, అధిపతులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి వెళుతాడైనా వారి యొక్క తప్పులను వారు ఎత్తి చూపిస్తాడు. పాపాన్ని ఖండించడం ప్రారంభించుకుంటూ పాపాన్ని ఖండించుకుంటూ సంఘమును క్రమంలో పెట్టడము ప్రారంభిస్తా అంటాడు ఏలియా. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా.
ఇక్కడ గమనించండి, ఏలియాను ఆ సమయంలో ఆ విధానంలోకి ఆ సందర్భంలో దేవుడు ఏలియాను పంపించాడు. 19వ అధ్యాయం 1 రాజులు 18వ లేఖనం చదవండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలిందురు. చూసారా? అంటే సాధారణంగా అంటే 7,000 ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు దేశం అంతా కూడా బయలుకు లోబడుతున్నారు, బయలుదేవతను ఆరాధిస్తున్నారు, బయలుదేవతను పూజిస్తున్నారు, విగ్రహారం చేయడము ప్రారంభించారు. చూడండి, ఏలి అంటున్నాడు, ఆ అహాబు నన్ను చంపడానికి చూస్తున్నది, ఆ యెజబెలు నన్ను చంపడానికి చూస్తున్నది ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఇంకా బయలుకు మోకాళ్ళు ఉన్నకయో బయలును ముద్దు పెట్టుకొనియో 7,000 మంది భక్తులు నాకు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, బలవంతంగా ఇశ్రాయేలు దేశాన్ని మొత్తం కూడా విగ్రహ ఆరాధన దేశంగా మార్చేశాడు. వీళ్ళు రహస్యముగా కొండలలో, వీళ్ళు రహస్యముగా అడవులలో, వీళ్ళు రహస్యముగా గుహలలో దాక్కొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే బయలుకు మొక్కరో, ఎవరైతే బయలును ఆరాధించారో వారిని చంపడం ప్రారంభించింది యెజబెల్. వారి ప్రాణాలు చేయడం ప్రారంభించింది యెజబెల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి దుర్మార్గురాలు యెజబెల్ అంటే 18వ అధ్యాయము 13వ లేఖనం చదవండి ఒకసారి. యెజబెలు యెహోవా ప్రవక్తలలో ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించుదని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెజబెల్ ఏం చేశాడు? దేవుని ప్రవక్తలను చంపివేస్తా ఉన్నాయి. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయడం ప్రారంభిస్తారో వాళ్ళని యెజబెల్ చంపడం ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1వ అధ్యాయం 1 రాజుల్లో ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయం కిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితంను నీకిచ్చుట నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితం నీకు ఇయ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరంకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండెను. ఈ నాబోతు కుమారుడైన యెజ్రెయేలుడైన నాబోతున్నాడు ఒక వ్యక్తి. ఆయన దేవుని భక్తుడు. ఆయన ఈ షోమ్రోను నగరుకు ఆనుకొని ఆయన భూమి ఉన్నది, ద్రాక్ష తోట ఉన్నది. ఈ అహాబు రాజాన్ని పిలిపించుకున్నాడు. నాబోతుని రమ్మని పిలిచాడు. నా యొక్క నగరును ఆనుకొని ద్రాక్ష తోట ఉన్నది, నీ ద్రాక్ష తోటను కనుక నాకు ఇచ్చేది ఉంటే నేను దానికి మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను, లేదా నీకు అనుకూలమైన స్థలంలో నీకు స్థలం ఇస్తాను, లేదా నీకు అనుకూలమైతే దాన్ని డబ్బిచ్చి నేను కొనుక్కుంటాను. ఇక్కడ నాబోతు అంటున్నాడు, అయ్యా అది నా పిత్రార్జితం, అది నా తండ్రి నాకు సంపాదించిన ఆస్తి, అది నేను ఇవ్వడానికి ఇష్టపడను నేను అని ఇక అహాబుతో చెప్పిన వెంటనే వీడు కోపం తెచ్చుకొని ముక్కు ముడుచుకొని మూతి ముడుచుకొని పోయి పడుకొని ఎవరితో మాట్లాడక భోజనం చేసుకుంటున్నాడు. ఈ సంగతి ఆయన అహాబు యొక్క భార్యకు తెలిసి యెజబెలుకు తెలిసింది. యెజబెలు రాజు ఎందుకు ముఖం మార్చుకున్నాడు, రాజు ఎందుకు భోజనం చేయటం లేదు, రాజు ఎందుకు మూతి ముడుచుకొని ఉన్నాడు అని బట్టలు అన్నప్పుడు వారు ఈ సంగతి చెప్తున్నారు. యెజ్రెయేలుడైన నాబోతు ఆయన రాజు పిలిపించాడు.
నీ ద్రాక్ష తోట నా నగరం నానుకొని ఉన్నది, నీ ద్రాక్ష తోట నాకు ఇమ్మని అడిగినప్పుడు ఆయన నా ద్రాక్ష తోట ఇవ్వను, అది నా పిత్రార్జితం అది అని ఆయన చెప్పిన వెంటనే ఈయన కోపం తెచ్చుకొని ముఖం మార్చుకొని భోజనము చేయకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పిన తర్వాత యెజబెల్ అంటుంది, ఈ ఇశ్రాయేలు దేశానికి రాజు కాదా, ఇశ్రాయేలు ప్రజలందరికీ మీద నువ్వు అధిపతి కాదా అని చెప్పి ఒక పనికిమాలిన 10 మందిని ఏర్పాటు చేసి ఆ యెజ్రెయేలు అనే గ్రామంలో ఏర్పాటు చేసి, నాబోతు ఏ గ్రామంలో ఉంటాడో ఆ గ్రామంలో ఒక పనికిమాలను ఏర్పాటు చేసి ఒక దొంగ సాక్షులను చెప్పించి, ఈ నాబోతు దేవుని దూషించాడని, ఈ నాబోతు దేవుని వ్యతిరేకంగా మాట్లాడని అబద్ధ సాక్ష్యం చెప్పించి రాళ్లతో నాబోతును కొట్టి చంపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో కొట్టి చంపించింది. నాబోతు ఒక రక్తము కుక్కలు నాకినాయి. అప్పుడు యెజబెల్ వచ్చేసింది, నాబోతు చనిపోయాడు, ఆయన వంశం వాళ్ళు చనిపోయారు, ఆయన ఇంటి వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు ఆయన ద్రాక్ష తోటకు హక్కుదారులు ఎవరు లేరు, నువ్వు లేచి ముఖం కడుక్కొని స్నానం చేసుకొని బట్టలు వేసుకొని భోజనం చేసుకో, నీకు కావాల్సిన ద్రాక్ష తోట నీకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి ఎంత దుర్మార్గురాలి యెజబెలు, ఎంత భయంకరమైన స్త్రీ ఆమె. సో ఇలాంటి సమయంలో దేవుని భక్తులను హింసించే సమయంలో, దేవుని భక్తులను చంపే సమయంలో, దేవుని సంఘాన్ని పాడు చేసే సమయంలో, దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క సంఘమును పాడు చేసే సమయంలో, దేవుని యొక్క సంఘంలోకి చెడు అలవాటు తీసుకొచ్చే సమయంలో దేవుడు ఏలియాను రంగం మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మ ఎలాంటిదనగా ఎవరికి లోబడదు, ఏ డబ్బుకు లోబడదు, ఏ అధికారములకు లోబడదు, ఏ పేరు ప్రఖ్యాతలకు లోబడదు, ఏ స్త్రీకి లోబడదు, ఏ ఘనతకు లోబడదు, ఏ మహిమకు లోబడదు, ఏ శక్తికి లోబడదు. కేవలం ఏలియా ఆత్మ ఎవరికనగా తన సృష్టికర్త అయిన ఆ జీవముల దేవుడైన యేసు ప్రభుకు మాత్రమే ఆ ఏలియా లోబడతాడు. యేసు ప్రభును మాత్రమే ఆరాధిస్తాడు, యేసు ప్రభును మాత్రమే సేవిస్తాడు, యేసు ప్రభును మాత్రమే నయపరుస్తాడు, యేసు ప్రభును మాత్రమే గణపరుస్తాడు. ఆ యేసు ప్రభే పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవా దేవుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఏలియాను అలాంటి సమయంలో అనగా ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయిపోయారనగా యెజబెలుకు భయపడడం ప్రారంభిస్తున్నారు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మేపరుస్తారో, ఎవరైతే దేవుని సంఘంలోకి వెళ్తారో వాళ్ళను చంపడం ప్రారంభించింది యెజబెల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చూసినగా యెజబెలు యొక్క ఆత్మ అనగా యెజబెలు ముఖంలో రంగులు పూసుకునేది, లిప్స్టిక్లు పెట్టుకునేది, ఐబ్రోస్ కట్ చేసేది. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దానికి ఆపోజిట్ చేసేది యెజబెల్ యొక్క స్పిరిట్ అయినది. ప్రకటన గ్రంథంలో కూడా యెజబెల్ గురించి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామం ఘనపరచబడును గాక, దేవుని నామం కొనియాడబడును గాక. ప్రియ సోదరుడా, చూడండి అలాంటి సమయంలో దేవుడు ఏలియాను రంగం మీదకి పంపించాడు. ఆ సంఘాన్ని క్రమపరచడానికి, ఆ సంఘమును స్థిరపరచడానికి, మళ్ళా ప్రజల యొక్క విశ్వాసాన్ని దేవుని వైపు తిప్పడానికి, ప్రజల యొక్క మనసును దేవుని వైపు తిప్పడానికి ఆయన రాజు దగ్గరికి పోయి చెప్తున్నాడు, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో నేను సెలవించేంత వరకు ఆకాశం ఇకల్లి మంచైనను వర్షమైనను కురవకుండునుగా కానీ ఆ రాజుతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. దేవుని యొక్క ఆత్మ ఏలియాను తీసుకొని అరణ్యంలోకి తీసుకొని పోయాడు. ఇంకా దేవుని ప్రవక్త ప్రాణం అంటాడు, ఏలియా యొక్క ఆత్మను మనం చూసినప్పుడు, ఏలియా యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసి చూసినప్పుడు అరణ్యమును బాగా ప్రేమించే వ్యక్తి అయినా, ఒంటరితనాన్ని బాగా ప్రేమించే వ్యక్తి అయినా, అరణ్యములో ఏకాంతం ఉండి ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ దేవునిలో గడిపే వ్యక్తి అయినాడు ఏలియా. ఎప్పుడైతే దేవుడు సెలవిస్తాడో ఆ సెలవిచ్చిన ప్రకారంగా ఏలియా వచ్చి రాజులను కావచ్చు, అధిపతులను కావచ్చు, మనుషులను కావచ్చు, ఎవరినైనా వారి యొక్క పాపను ఖండించే వ్యక్తి అయినా, వారి యొక్క తప్పును ఖండించే వ్యక్తి అయినా, అతను పెద్దవాడు కావచ్చు, అతను రాజు కావచ్చు, అధికారి కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, ఏ వ్యక్తి అయినా పర్లేదు వాళ్ళు. ఏలియాతో కనుక దేవుడు మాట్లాడితే ఏలియా వచ్చి అతని పాపాన్ని ఖండిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమును ఒక క్రమంలో పెట్టడము ప్రారంభించాడు. మరలా సంఘమును, ఇశ్రాయేలు సంఘమును దేవుని వైపు తిప్పడము ప్రారంభించాడు. ఇశ్రాయేలు సంఘమును దేవుని యొక్క ఆరాధన వైపు తిప్పడం ప్రారంభించాడు. ఆయన చూడండి, ఆయన వచ్చిన వెంటనే ఆయన నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజును హెచ్చరిస్తున్నాడు, నేను సెలవిచ్చేంత వరకు. కారణం ఏంటనగా నువ్వు చేసే పాపము గొప్పది,
మన ధర్మశాస్త్రం చెప్తుంది, మన దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది ధర్మశాస్త్రం